వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము వచ్చేసి చిత్తూరు ఫోర్ట్కి వెళ్తున్నాం. వికాస్ భయ్యా वो से समथिंग चित्तौड़गढ़ प्लेस. चित्तौड़गढ़ प्लेस वेरी ब्यूटीफुल बहुत बड़ी है भाई. ఓకే గైస్, ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మేము ఈ హోటల్లో చేస్తున్నాం. ఇక్కడ తినేసి నిన్న చూపించా కదా వీడియోలో, అక్కడికి వెళ్తాము చిత్తూరు ఫోర్ట్కి. అక్కడికి పోయి మొత్తం కవర్ చేసుకుంటాం. మేము నిన్నంతా ఓన్లీ వెళ్ళి చూసి వచ్చామంతే. వాట్ ఈస్ దిస్? పోహా. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని ఇక్కడ నుంచి ఆటో పట్టుకుని చిత్తూరుగఢ్ వెళ్ళి ఆటో దగ్గర వరకు వెళ్తున్నాం. ఓకే, ఆటో వచ్చేసి ఇలా ఈ సెంటర్ దగ్గర వస్తుంది. ఇక్కడ నుంచి మనము కోట దగ్గరికి వెళ్తాం. ఇక్కడ ఏమంటే మనకి ఇంకొక ఆటో ఉంటుంది. ఇక్కడ నుంచి 30 రూపీస్ చార్జ్. నేను ఈ ఆటోని పట్టుకుని ఏమంటే కోట దగ్గరికి వెళ్తున్నాం. ఈ కోటలో మనం ఎక్కడికి పోవాలన్నా ఇక్కడ టికెట్ తీసుకోవాలి. అంటే ఇక్కడ ఉంది చూడండి మ్యాప్. ఇక్కడనే ప్రదేశాలు అన్ని దాళ్ళకు పోవాలంటే ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఇక్కడ టికెట్ తీసుకుంటే ఇక్కడన్న ప్లేసెస్కి అన్ని దాళ్ళకి వెళ్ళొచ్చు మనము. ఇప్పుడు వికాస్ అన్న వెళ్ళి మా నలుగురికి టికెట్లు తీసుకున్నాడు. ఎంతనో చూసాం టికెట్. మంచి టికెట్ ఇవి వచ్చేసి టికెట్స్ అనమాట. ఒక్కో టికెట్ వచ్చేసి 35 రూపీస్, 5 రూపీస్ జిఎస్టీ పడింది. టోటల్ 40 రూపీస్. ఓకే, ఆటో వచ్చేసి ఇక్కడ టెంపుల్ దగ్గర దింపుతుంది అనమాట. ఇక్కడ అన్ని షాప్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మనం ఒక్కొక్క ప్లేస్ చూసుకుంటూ వెళ్దాం. ఇక్కడ చూడండి కోతులు ఎలా ఉన్నాయో, అన్ని ముచ్చు కోతులే. నాకైతే లిటరలీ చాలా భయం అయితే. ఈ కోతి పిల్ల అయితే బలర్చాను ఎందుకో. అన్నీ మాకెళ్ళి విచిత్రంగా చూస్తున్నాయి అన్నమాట. అయ్యో, ఇక ఒకేసారి అటాక్ చేసి సుస్సు పడుతుంది. మనకి పక్కన ఒక చెరువు కానొస్తుంది కదా, దాన్ని సీతమ్మ వారి చెరువు అంటారు. నేను మీకు మహాదేవ్ మందిర్ చూపిస్తాను. ఓకే, ఇది వచ్చేసి మహాదేవ్ మందిర్. లోపలికి వెళ్ళి చూపిస్తామంటే లాక్ చేశారు. ఓకే, నెక్స్ట్ వ్యూ పాయింట్కి వెళ్దాం. ఈ బావిని వచ్చేసి భీముల కుండ్ అంటారు. చూడండి ఎలా ఉందో. అక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది. ఇది వచ్చేసి మహాదేవ్ మందిర్, మన ఊర్లో శివాలయం లాగా. చూడండి ఎలా ఉందో. అంత శిల్పాలు చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం మహాలక్ష్మి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. చూపిస్తా చూడండి మీకు. ఇక్కడేమో వినాయకుడి స్వామి చూసుకోవచ్చు లోపల. అక్కడేమో మహాలక్ష్మి టెంపుల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందర ఉన్నది సూరజ్ పోల్ అనమాట. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రీ ఈ రాజ్యానికి మొత్తము. అలానే ఈ ఎంట్రన్స్ ముందర యుద్ధ భూమి ఉంది, మీకు చూపిస్తా చూడండి. ఈ రాజ్యానికి ఎవరైనా సరే యుద్ధం చేయడానికి వస్తే ఇక్కడనే యుద్ధాలు జరుగుతాయి అన్నమాట. అలానే ఇక్కడ నుంచి ఇట్లా స్టెప్స్ ఉంటాయి అన్నమాట కిందికి వెళ్ళడానికి. చూపిస్తా చూడండి. ఈ ప్లేస్లో యుద్ధాలు జరిగేటివి అనమాట. ఇప్పుడు వచ్చేసి అన్ని పొలాలు చేసేసారు. అలానే ఇక్కడ విలేజెస్ కూడా వచ్చేసాయి. ఈ ఎంట్రీ ఇలా వచ్చేవారనమాట. ఇలా వచ్చి ఇలా రాజ్యంలోకి ఎంట్రీ అయ్యేవారు అనమాట. చూడండి ఎంత మొత్తం చేంజ్ అయిపోయింది ఇక్కడ. ఇక్కడ ఈ సీతాఫలం చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్ల సీతాఫలం పండ్లు పీకిన చెట్లని తొంపిన 500 జరిమానా, అలానే జైలు వేస్తారంట ఇక్కడ. ఇది వచ్చేసి కీర్తి స్తంభము. ఇది చాలా హైట్లో ఉంది.
అలానే ఇలాంటి ఇంకొక స్తంభం ఉంటుంది, అంటే దీనికన్నా ముందు ఒకటి నిర్మించారు. ఈ కీర్తి స్తంభం పక్కనే ఒక టెంపుల్ ఉంది. నెక్స్ట్ క్లిప్లో ఇలాంటి స్తంభం ఇంకోటి దీనికన్నా పెద్దది నేను చూపిస్తాను, దాని పేరు అప్పుడే చెప్తా వీడియోలో. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ఈ మ్యూజియంలోకి వెళ్తున్నాం. ఈ మ్యూజియంలో ఏముంటాయంటే పాతకాలంలో యుద్ధంలో వాడిన కత్తులు అలాంటివి ఓల్డ్ థింగ్స్ ఉంటాయన్నమాట. అన్నీ వెళ్ళి చూద్దాము. మ్యూజియం చిత్తూర్గఢ్, ఇవి ఎంట్రీ టికెట్స్ డీటెయిల్స్. మనం వచ్చేసి రైట్ నౌ మెయిన్ ఎంట్రన్స్లో ఉన్నాం. ఇక్కడ టికెట్ కౌంటర్ కార్డ్ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళడమే. వికాస్ అన్న వెనకాల ఉన్నాడు, అన్న కోసం వెయిటింగ్. ఇప్పుడు ఇది వచ్చేసి కోట బ్లూ ప్రింట్. ఇదంతా ఉంది చూడండి, మీకు చూపిస్తాను నిదానంగా. వెళ్ళి ప్యాలెస్లన్నీ మనం కవర్ చేసుకుని వస్తాం ఇప్పుడు నిదానంగా ఒక్కోటి. ఇప్పుడు మనం వచ్చేసి దా ప్యాలెస్లో ఉన్నాము. ప్రజెంట్ వచ్చేసి మహారాణ్ భూపాల్ సింగ్, ఈయన వచ్చేసి మహారాణ్ ఉదయ్ సింగ్. మ్యూజియం లోపల ఇలా ఉంటుంది లొకేషన్. ఇది ఒకప్పుడు ప్యాలెస్ అన్నమాట, ఇప్పుడు మ్యూజియం చేశారు. ఇవి అప్పుడు కాలంలో ఉన్న రాళ్ళు అన్నమాట, పురాతనమైనవి. సెక్షన్లోకి వచ్చాము. ఇది చూడండి, యుద్ధ భూమిలో యూజ్ చేసే ఆయుధాలు అన్నమాట. చూడండి ఎట్టన్నా అది మధ్యలో పట్టుకొని పొడిచి చంపొచ్చు. దాని గురించి డీటెయిల్స్ అన్నమాట. ఇవన్నీ వచ్చేసి గొడ్డెలు టైప్ అన్నీ. అయ్యో, ఇటు ఒక సోల్జర్ని కూడా పెట్టారు. అంతా ఫుల్ రష్. సోల్జర్ బై చూసినారా, గొడ్డెలకి 2 సైడ్స్ ఉంటాయి కదా, అది అన్నమాట. ఇది బాహుబలి బాణాలు 3 ఇడ్చలే అవి అట్లున్నాయి కదా, బాగున్నాయి, బాగా డెకరేట్ చేశారు. ఇవి వచ్చేసి మనుషుల్ని చంపడానికి కాదంట, ఇది ఎలిఫెంట్ నడిపేటప్పుడు అలా కంట్రోల్ చేయడానికంట. ఇది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, చూసుకున్న ఒకసారి. ఈ మిడిల్ కత్తి చూసారా, చేతికి మధ్యలో పట్టుకొని పొడిచొచ్చు అనమాట. అంటే ఎలా అంటే ఇట్లా ఉంటుంది కదా, దానికి ఇలా లోపలికి పెట్టుకుని ఇలా పొడిచడానికి అనమాట. చూడండి ఎట్లా ఉందో. మా సాము వైపు వచ్చింది మధ్యలో కత్తి, చూడండి ఎంత జంపుగా ఉందో. ఈ కత్తుల గురించి మీకు ఏమైనా తెలిసిన కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను కార్ 98 AWM పెద్దది అనుకున్నాను, దాని అమ్మ ఉన్నాయి ఇక్కడ అన్ని గన్నులు. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఏం గన్నులు రయ్యా, ఎంత పెద్దగా ఉన్నాయి, ఎట్ట యుద్ధం చేస్తారా సామే. ఇది చూడండి, బలున్నాయి కదా ఈ గన్నులు. అంటే పెద్ద బాంబు పెట్టి వేస్తారు, ధన్ 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 అని, అలాంటివి అవి. బైర్బల్స్ గాన్. దిస్ ఈజ్ సూర్య వార్ సెక్షన్. ఇక్కడ డోర్ క్లోజ్ చేసేసారు. ఇవన్నీ మన నార్మల్ గన్లో చూసుకోవచ్చు. రైఫిల్స్, అన్ని రైఫిల్సే అనమాట ఇవి. ఇక్కడ కూడా రైఫిల్స్ ఉన్నాయి. చూడండి రయ్యా ఎంత పెద్దగా ఉన్నాయి. ఒక్కొక్క గన్ను చూడండి ఎంత పెద్దగా ఉందో. ఎట్లా యూజ్ చేస్తారో నాకు అర్థం కాకుండా ఇంత పెద్ద గన్ను. వచ్చేసి మనం గన్నులో పౌడర్ ఇచ్చాం కదా, గన్ పౌడర్. ఆ గన్ పౌడర్ తీసుకొని క్యారీ చేయడానికి చిన్న బ్యాగుల్లాగా అనమాట ఇవి. దిస్ ఇస్ గన్ పవర్ హోల్డర్స్ అంటారు దీని. గన్స్, రివాల్వర్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. అక్కడ పెట్టలే అని ఏంది చిన్న గన్స్ లేవనుకున్నా, కానీ యువతల రూమ్లో పెట్టారు, చాలా బాగున్నాయి. యుద్ధ భూమిలో కవచాలు చూడండి ఎలా ఉందో. ఇంకా యువతలో వచ్చేసి చర్మంతో చేసినవి ఓల్డెన్ డేస్లో ఇలా వేసుకుంటారనమాట సైనికులు. ఇక్కడ మనకి బాగా క్లారిటీగా అర్థం కానికి ఇక్కడ ఫొటోస్ కూడా పెట్టారనమాట.
చూడండి ఎలా ఉన్నాడో ఈయన. ఇట్లా ఉంటుంది వేసుకుంటే డ్రెస్సులు. ఇవన్నీ వచ్చేసి హెల్మెట్స్. చూడండి హెల్మెట్స్ ఎట్లా ఉన్నాయో. ఇంకా ఇక్కడ వచ్చేసి అన్నీ మాస్క్ లాగా అనమాట. ఇవి మాస్కెస్ యుద్ధ భూమిలో వేసుకునే మాస్కులు ఇవి. వచ్చేసి రాజస్థాన్ స్పెషల్ డ్యాన్స్ ఫొటోస్ ఉన్నాయన్నమాట. అక్కడ కింద మిషన్ ఉంది, అది ఆన్ చేస్తే వీళ్ళు లేస్తారేమో పైకి. ఇక్కడ మ్యూజిక్ వాయిస్ మంచి బ్యూటిఫుల్ బొమ్మ ఉంది. అలానే ఇక్కడ అక్క డ్యాన్స్ చేస్తుంది, అది ఆన్ చేస్తే గిర్రం తిరుగుతుందేమో అక్క. నేను చెప్పాను కదా ఈ కోటలోకి రావాలంటే ఇలాంటి ద్వారాలు 7 దాటి రావాలని. ఇది 1, ఇది 2, 3, 4, 5 or 6, లాస్ట్ 7 ఇక్కడ ఎంట్రీ అన్నమాట. ఇలా ఉంటుంది. ఓకే, ఇదంతా ఓవరాల్ పెయింటింగ్. ఈ పెయింటింగ్ చూడండి, వార్ వచ్చినప్పుడు ఎలా ఫైట్ చేశారు, నెంబర్ 1 వాళ్ళు ఎలా, నెంబర్ 2 వాళ్ళు ఎలా, నెంబర్ 3 వాళ్ళు ఎలా, ఇక్కడ నుంచి ఎలా అటాక్ చేయడం ఇక్కడ మొత్తం బ్లూ ప్రింట్ ఉంది. అలానే మీకు చెప్పడం మర్చిపోయాను కదా, ఇక్కడ ఈ రాజ్యంలో రాజులు చనిపోయినారనుకో, రాణులు పోయి ఇలా అగ్గిలో దూకి చనిపోతారనమాట. అది కూడా ఒక పాయింట్ గుర్తు. ఇక్కడ వచ్చేసి మన రాజస్థాన్లో ఎక్కడెక్కడ కోటలు ఉన్నాయని ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి దీంట్లో, చూసుకోవచ్చు. మేమైతే ఇంకా ఈ మ్యూజియం మొత్తం తిరిగేసాం. ఇంకా రిటర్న్ వెళ్ళి ఇంకా ఏమన్నా కవర్ చేసే ప్లేస్లు ఉంటే కవర్ చేసి ఇంకా సిటీకి వెళ్ళిపోతాం. ఓకే గైస్, ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి జాన్ మందిర్. ఇది 10వ శతాబ్దంకి చెందిన టెంపుల్ అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి విజయ స్తంభం. కింద ఎడల్పుగా ఉంటుంది, అలానే పైన ఎడల్పుగా ఉంటుంది, మధ్యలో వచ్చేసి చక్కగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఇంకా ప్లేసెస్ ఉన్నాయి, అవిలా నేను మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగుందో. ఇందాక చూపించిన దానికన్నా ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. వచ్చేసి శివాలయం అన్నమాట. అప్పట్లో రాణిగారులు వచ్చి ఇక్కడ పూజ చేసుకుని వెళ్ళేవారంట. ఇక్కడ చూడండి లొకేషన్. ఆ పాప చూడండి కోదితో ఎట్లా ఆడుకుంటుందో భయం లేకుండా. చూడండి దానికి కోపం తెప్పిస్తుంది. వచ్చేసి జైమల్
పట్టా ప్యాలెస్. మీకు ఈ లోపలికి వెళ్ళి చూపిస్తాం మొత్తం ఎలా ఉందో. అడుగుతానే ఇలా ఉంటుంది లొకేషన్. ఇప్పుడు జైమల్ ప్యాలెస్లోకి వెళ్ళి ఇక్కడంతా మొత్తం పడిపోయినాయి, చాలా పూర్వీకులవి కదా. ఇక్కడైతే చూడడానికి ఏం లేదు, ఓన్లీ ఇక్కడ 3 అంతస్తులు ఇది కోట ఉంది అంతే. ఇంకా ఇవెల్లా పడిపోయినాయి అన్నమాట. అందుకని మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. మెయిన్గా పర్టికులర్గా కామన్గా కానొచ్చేటివి ఈ కోతులు. ఎక్కడికి వెళ్ళినా మనం వచ్చేసి రాణిగారి ప్యాలెస్ అనమాట. మేము ఇప్పుడు అందులోకి వెళ్ళి చూస్తాం ఎలా ఉందో మొత్తం. వచ్చేసి ఫ్రంట్ వ్యూ అనమాట లోపలికి వెళ్ళడానికి. అక్కడ వచ్చేసి ఆయన వాచ్మెన్ ఉన్నాడు, ఆయన అక్కడ టికెట్ ఇట్లా కూతే నార్మల్గా వెళ్ళడము చూస్తాము. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి పెద్ద చెరువు. ఓకే, మేము లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ మొత్తం గార్డెన్ లాగా సెట్ చేశారు, చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్. ఇంకా ఇదంతా నేను ఒకసారి పాస్ట్ మూమెంట్లో పెడతా చూడండి. అయ్యా తొంగి చూసారనుకున్నా, ఇదే ఈ చిన్న కోట కోసం అంతమంది తొంగి చూస్తున్నారు. నేను ఇక్కడ ఒక సెల్ఫీ దిగుతా, అది పెడతా చూడండి ఇన్స్టాగ్రామ్లో. ఫోర్ట్ నుంచి ఇలా సిటీకి వచ్చేసాం మేము. ఇక్కడ ఇది తినేసి ఇంకా రూమ్కి వెళ్తాం మేము. ఇది వచ్చేసి ఒక 20 రూపీస్. Hello Andhra. कैसे Today we visited Chittorgarh Fort and it was very beautiful. Bagunawa, Andhra Pradesh. My friend will show you everything in this vlog. Just support him, share his videos and Bagunawa Pandago. ఓకే గైస్, మేమైతే మొత్తం బ్లాగ్ కంప్లీట్ చేసుకుని ఇంకా రూమ్ దగ్గరికి వచ్చేస్తాం. ఒక 200 మీటర్స్ అంతే. ఓకే, ఈ బ్లాగ్ కానీ మీకు నచ్చితే రూమ్కి వచ్చేసాము. రేపైతే మేము ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్తున్నాము. ఆ ఇంట్రెస్టింగ్ ప్లేస్ అప్డేట్ కావాలంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. అది మాత్రం క్రేజీగా ఉండబోతుంది. ఎవరు చేయలేదు ఆ వీడియో, మేమైతే రేపు చేస్తాము ఖచ్చితంగా. ఓకే, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.